బుల్లితెరపై నటిస్తున్న ఎంతో మంది నటీనటులు చేసేవి 1-2 సీరియల్స్ అయినప్పటికీ తమ నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఇక సీరియల్స్ లోకి వారు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కున్న తరువాత తమ ఫ్యామిలీ నుంచి మరికొంతమంది ఆర్టిస్టులని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అలా ఇండస్ట్రీకి వచ్చి సీరియల్స్ ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్న వారిలో తండ్రి కూతుర్లు, తల్లి కూతుర్లు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న కొంతమంది సొంత తండ్రి కూతుర్లని ఈ వీడియోలో చూసిద్దాం. సీరియల్ నటి సుధా చంద్రన్ గారు మనందరికీ బాగా సుపరిచితం. ఉషా మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సుధా చంద్రన్ గారు ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం నెంబర్ 1 కోడలు సీరియల్లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆమె తండ్రి చంద్రన్ గారు కూడా అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక వెండితెరపై సినిమాల్లో అలాగే బుల్లితెరపై సీరియల్స్ లో నటించి ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ప్రదీప్ గారు తన కూతురైన నిహారికను చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లితెరకు పరిచయం చేశారు. ఇక సీరియల్ నటుడు ప్రభాకర్ ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ గారు తన కూతురు శ్రీదివిజని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ప్రస్తుతం శ్రీదివిజ వెండితెరపై పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇక సీరియల్ నటుడు విజయ్ రెడ్డి మొగలి రేకులు సీరియల్ ద్వారా ఆయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పాలి. ఇక ఆయన కూతురు ధన్వి కూడా బుల్లితెర ప్రేక్షకులకి బాగా సుపరిచితం. రామ సీత, వెండితెరపై పాగల్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని బాగా అలరించింది. వైష్ణవి రామిరెడ్డి దేవత సీరియల్లో సత్య పాత్రలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇక ఆమె తండ్రి రామిరెడ్డి గారు కూడా తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం. ఇక అర్చన ఆనంద్ కార్తీక దీపం సీరియల్లో సౌందర్య పాత్రలో నటిస్తున్న అర్చన గారి తండ్రి ఆనంద్ వేలు గారు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించారు. అంతేకాకుండా ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్ గాను వర్క్ చేశారు. బెంగళూరు పద్మ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో మాలిని పాత్రలో నటిస్తున్న పద్మ గారు చాలా సినిమాల్లో నటించారు. ఇక ఆమె కూతురు గాయత్రి రాయ్ కూడా హ్యాపీ డేస్, గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో నటించారు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.